దీనమ్మ లేడీస్ గురించి అంటే అందరూ మాడతారు కానీ ఒక జెంట్స్ ఒక మగోడు వాడు ఏం ఫీల్ అవుతున్నాడు, వాడి మెంటల్ హెల్త్ ఎలా ఉందనేది ఎవరు మాట్లాడు. బేసికల్లీ ఒక్క మగవాడు వాడు ఎంత స్ట్రాంగ్ అయినా కానీ వాడు మెంటల్లీ ఎంత ప్రెషర్ ఫేస్ చేస్తే వాడు ఏమవుతారనేది ఆడికి కూడా తెలియదు. వాడు అసలు ఎక్స్పెక్ట్ చేయలేడు వాడు అలా అవుతానని చెప్పి. ఆ టైంలో వాడు ఏదైనా కావచ్చు, వాడు ఉరేసుకోవచ్చు, ఏదైనా కావచ్చు. అసలు వాడు ఇలా ఎందుకు పోతుంటే ఏంటని బాధ ఏంటని అడిగే వాళ్ళు ఉన్నారా? ఎవ్వరు లేడు. నిజంగా ఈ సమాజంలో ఒక మగవాళ్ళ పుట్టడం కన్నా ఒక చేసిన ఒక పాపం అనేది ఏమి లేదు. నేను చెప్తున్నాను. నీ అమ్మ అసలు బాధ వేస్తే ఏడవదానికి లేదు. ఒక చెప్పుకుందామంటే ఆ లంజుడుకులు ఒక 10 మంది చెప్పుకుంటారని చెప్పి భయంతో ఎవరికి ఏం చెప్పుకోలేము. అలాంటి సమాజంలో ఉన్నప్పుడు ఒక్క మన మైండ్లో అవన్నీ అలా 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 బిల్డప్ అయ్యి ఆడొక్క టైం వచ్చేకల్లా ఆడు ఏమవుతారో ఎవరికి తెలియదు. దయచేసి మనం ఒక ఆడదానికి ఏదైతే మనం ఒక సపోర్ట్ ఇస్తున్నామో ఒక మగోడికి కూడా ఇవ్వాలబ్బా. అప్పుడే వాడు కూడా బతకగలరు. ప్రతి మగోడికి ఈ ఫేస్ అనేది వస్తూ ఉంటుంది కానీ వాడు బయట చెప్పుకోలేడు. సో మీరు ఒకవేళ మీ సర్కిల్లో కానీ మీ ఫ్యామిలీలో కానీ మీ ఇంట్లో కానీ ఒక్క మగవాడు వాడు ఒక డిప్రెషన్ ఫేస్ అవుతున్నా, వాడు చెప్పుకొని బాధ ఏదన్నా వాళ్ళ లోపల అనుభవిస్తున్నా సరే వాడిని కూర్చోబెట్టి మాట్లాడండి. ఏంటి నీ బాధ ఏంటి, నువ్వు అసలు ఏమనుకుంటున్నావు, నీ లోపల ఏం జరుగుతుంది చెప్పి అడగండి అబ్బా. వాడు చెప్తాడు. మీరేం చేయక్కర్లా, జస్ట్ వాడు చెప్పింది అరే ఏం కాదురా మేము ఉన్నాం నీతో అని చెప్పి వాడికి ఒక భరోసా ఇస్తే వాడు కొన్నాళ్ళు బతుకుతాడు అంతే. అది కాకుండా ఒకళ్ళు ఊరేసుకుంటే వారి ఫోన్లు పెట్టి ఆర్ఐపి రిప్పని పెట్టేసి స్టేటస్ పెడితే ఏమి కాదు. ఒకరు బతుకున్నప్పుడు కొంచెం వారి గురించి కేర్ తీసుకోండి అబ్బా. పోయిన తర్వాత నువ్వు స్టేటస్ పెడితే ఎవరికి ఏమొస్తుంది, ఏమి రాదు. ఒకరు బతుకున్నప్పుడు ఆడు ఏమైనా ఫేస్ చేస్తున్నాడని చెప్పి ఎన్నికైనా అనిపిస్తే మాట్లాడాడుతూ ఆడు కొంచెం బెటర్ ఫీల్ అవుతాడు. నువ్వేం చేయక్కల్లా, నువ్వేమే ఉద్ధరించక్కల్లా. జస్ట్ అరే ఏం కాదురా అనే ఒక భరోసా నువ్వు ఇవ్వగలిగితే ఆడు కొన్ని రోజులు బతుకుతారబ్బా. బతకనివ్వండి. మగవాళ్ళు ఇప్పుడు ఈ సమాజంలో ఏంటంటే చెప్పుకోలేకపోతున్నాడబ్బా. మగవాడు అంటే నువ్వు నీకు మీసం ఉంది, నువ్వు ఇది చేయగలవు, అది చేయగలవు, నువ్వు ఏడకూడదు, ఇవన్నీ ఫేస్ చేయాలి. ఏం కాదబ్బా. ఆడు మనిషే కదా, ఆడికి బతకం ఉంటుంది. కానీ ఆడి ఫేస్ చేస్తే ఏంటంటే ఆడు బతకలేకపోయి ఉరేసుకునే వాళ్ళు చాలామంది చూసాము. వద్దు అంటే చాలు. ఈ చెప్పుకోలేకుండా లోపల కుమిలిపోయే చావులు చాలు మనకి. కనీసం ఏమక్కర్లా అరే ఏమైంది, ఎందుకు అలా ఉన్నావు, ఏమి కాదు మీ ఉన్నవరా అని చెప్పి ఒక భరోసా ఇస్తే ఆడ కొంచెం బతకడానికి స్కోప్ వస్తుంది. బతకనేవాడు. దయచేసి ఎలా అయితే ఒక లేడీస్ అర్థం చేసుకుంటున్నారో, ఒక లేడీస్ పీరియడ్స్ వస్తే వాళ్ళు ఎలా అయితే అర్థం చేసుకుంటున్నారో మగవాళ్ళని అర్థం చేసుకోండి. వాళ్ళు కొన్నాళ్ళు బతుకుతారు. ప్లీజ్ అందరికి షేర్ చేయండి ప్లీజ్. మీ సర్కిల్లో ఉన్న ప్రతి మగవాడిని జస్ట్ కీప్ ఐ ఆన్ దెమ్. వాళ్ళు ఏంటి అసలు వాళ్ళు ఏం ఫేస్ చేస్తున్నారు అనేది జస్ట్ మీకు అర్థమైపోతుంది చూస్తే. దాన్ని బట్టి ప్లీజ్ కొంచెం వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళు తోడుగా ఉండండి ప్లీజ్. we all have right to live. We all hope for some help, okay? Please.